ఆది మానవులు మొదట్లో తమ ప్రధాన ఆహారంగా దేనిని తీసుకునేవారు? జంతువుల మాంసం మరియు దుంపలు. ఆది మానవులు అడవుల్లో నివసిస్తూ జంతువులను వేటాడి వాటి మాంసాన్ని తినేవారు. అలాగే నేలలో లభించే దుంపలు మరియు మూలాలను తవ్వి ఆహారంగా ఉపయోగించేవారు. తరువాత కాలంలో వారు వ్యవసాయం, పశుపోషణ వంటి పద్ధతులను అభివృద్ధి చేసుకున్నారు. జంతువులను వినియోగించే అవసరాలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది? విశ్రాంతి కోసం గొర్రెలు, మేకలు. వ్యవసాయ పనుల కోసం ఎడ్లు, దున్నపోతులను ఉపయోగిస్తారు. వస్తువుల తయారీకి నెమలి ఈకలు, ఎద్దు కొమ్ములు వంటివి ఉపయోగిస్తారు. రవాణా కోసం ఒంటెలు, గాడిదలు వంటి జంతువులను వినియోగిస్తారు. అయితే గొర్రెలు, మేకలు ప్రధానంగా పాలు, మాంసం, ఉన్ని కోసం ఉపయోగించబడతాయి. అంతేకాని అవి విశ్రాంతి కోసం ఉపయోగించే జంతువులు కావు. ఆది మానవులు ఏ లక్షణాల కోసం జంతువులను మచ్చిక చేసుకున్నారు? ఆహారం, రక్షణ మరియు రవాణా. ఆది మానవులు జీవనాధారానికి అవసరమైనటువంటి ఆహారం పొందడం, వేట మరియు శత్రువుల నుండి రక్షణ పొందడం, మరియు ఒక చోటు నుండి మరొక చోటుకు సులభంగా వెళ్ళడం వంటి రవాణా అవసరాల కోసం జంతువులను మచ్చిక చేసుకున్నారు. రాజస్థాన్లోని ఎడారి ప్రాంతంలో రవాణా కోసం ఎక్కువగా ఏ జంతువును ఉపయోగిస్తారు? ఒంటె. రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో రవాణా కోసం ఎక్కువగా ఒంటెలను ఉపయోగిస్తారు. ఒంటెను ఎడారి నౌక అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది తక్కువ నీటితో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది మరియు ఇసుకలో నడవడానికి అనుకూలమైనటువంటి శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. కరువు వచ్చినప్పుడు పాలమూరు జిల్లా గొర్రెల కాపరులు తమ జీవాలతో ఎక్కడికి వలస వెళ్తారు? నల్లగొండ లేదా యాదగిరిగుట్ట ప్రాంతాలకు. పాలమూరు జిల్లాలో తీవ్రమైన కరువు వచ్చినప్పుడు గొర్రెల కాపరులు తమ జీవనోపాధి కోసం మరియు తమ జీవాలను కాపాడుకోవడానికి పశుగ్రాసం అంటే పచ్చిక సులభంగా లభించేటటువంటి నల్లగొండ లేదా యాదగిరిగుట్ట ప్రాంతాలకు సుమారు 6 నెలల పాటు వలస వెళ్తారు. ఇది సంప్రదాయమైన జీవన విధానంగా కొనసాగుతుంది. గొర్రెల మంద పొలంలో ఉంచడం ద్వారా రైతులకు కలిగే ముఖ్యమైన ఉపయోగం ఏమిటి? గొర్రెల పెంట పొలంలో ఎరువుగా ఉపయోగపడుతుంది. గొర్రెల మంద పొలంలో ఉంచినప్పుడు వాటి పెంట సహజ ఎరువుగా మారి నేలలో కలుస్తుంది. ఈ ఎరువు నేలలో పోషకాలను పెంచి పంటల పెరుగుదలకు సహాయపడుతుంది. రసాయన ఎరువుల అవసరం కూడా తగ్గుతుంది. అందువల్ల గొర్రెల పెంట రైతులకు ముఖ్యమైనటువంటి వ్యవసాయ ప్రయోజనాన్ని అందిస్తుంది. క్రింది వాటిలో రైతు మిత్రుడుగా పరిగణించబడనిది ఏది?
గొంగళి పురుగు. రైతు మిత్రులు అంటే పంటలకు మేలు చేసే జీవులు. వానపాము నేలను పొడిగా చేసి పంటలకు పోషకాలు అందిస్తుంది. సాలెపురుగు పంటలకు హాని చేసే పురుగులను తింటుంది. అలాగే పాము ఎలుకలను నియంత్రిస్తుంది. కానీ గొంగళి పురుగు మాత్రం పంటలను తిని నాశనం చేస్తుంది. అందువల్ల ఇది రైతు మిత్రుడు కాదు. ట్రికోగ్రామా కీటకాన్ని సృష్టించింది ఎవరు? జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి. ట్రికోగ్రామా కీటకాన్ని జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ICAR శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించారు. ఇది పంటలకు హాని చేసే పురుగుల గుడ్లలో పరాన్నజీవిగా జీవించి వాటిని నాశనం చేస్తుంది. ఇది జీవ నియంత్రణలో రైతులకు ముఖ్యమైన బయో ఏజెంట్గా ఉపయోగపడుతుంది. కింది వాటిలో విషం ఉన్న పాముల జాతులలో లేనిది ఏది? నీరుపాము. పాములలో నాగుపాము, కట్లపాము, సముద్రపాము, రక్తపింజర జాతి పాములకు మాత్రమే విషం ఉంటుంది. మిగతా పాములకు విషం ఉండదు. నీరుపాము విషరహిత జాతి. ఇది నీటిలో నివసిస్తూ చిన్న చేపలు, కీటకాలను ఆహారంగా తీసుకుంటుంది. అందువల్ల నీరుపాము విషపూరిత పాములలోకి రాదు. సాలెపురుగు రైతుకు ఏ విధంగా సహాయపడుతుంది? పంటలకు హాని చేసే పురుగులు, దోమలను గూటిలో చిక్కుకునేలా చేసి తినడం ద్వారా. సాలెపురుగు ఉదర భాగంలోని గ్రంథుల నుండి దారాన్ని స్రవించి గూడు అల్లుతుంది. పంటలకు హాని చేసే పురుగులు, దోమలు ఈ గూటిలో చిక్కుకుంటాయి. వాటిని సాలెపురుగు తిని పంటలను కాపాడుతుంది. ఈ విధంగా సాలెపురుగులు సహజ శత్రువులుగా వ్యవహరించి రైతులకు మాత్రం మిత్రులుగా ఉపయోగపడతాయి. పంట పొలాల్లో తిరుగుతూ మొక్కలపై ఉన్న చిన్న పురుగులను, వాటి గుడ్లను తిని రైతులకు సహాయపడే ప్రాణి ఏది? చీమ. చీమ పంట పొలాల్లో మరియు మొక్కలపై తిరుగుతూ మొక్కలపై ఉన్న చిన్న పురుగులను మరియు వాటి గుడ్లను తింటుంది. ఈ విధంగా రైతులు క్రిమి సంహారక మందులు చల్లే అవసరం లేకుండానే చీమలు పంటలకు హాని చేసే కీటకాలను తగ్గించి రైతులకు సహజ రక్షకులుగా మరియు రైతు మిత్రులుగా సహాయపడతాయి. రైతు మిత్రుడుగా చెప్పబడే వానపాము యొక్క ప్రధాన ఉపయోగాలు ఏవి? నేల గుల్లబారేలా చేసి మొక్క వేర్లకు గాలి లభించేలా చేయడం ద్వారా. వానపాము వ్యవసాయ భూమిలోని వ్యర్థ పదార్థాలను తింటుంది. ఇది విసర్జించే పదార్థం సహజ ఎరువుగా మారి భూమికి బలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా వానపాము వల్ల నేల గుల్లబారి మొక్క వేర్లకు గాలి బాగా లభిస్తుంది. అందువల్ల మొక్క ఏపుగా పెరిగి పంట దిగుబడి పెరుగుతుంది. ట్రికోగ్రామా కీటకం యొక్క జీవితకాలం ఎంత? వారం రోజులు. ట్రికోగ్రామా కీటకం పంటలకు హాని చేసే పురుగుల గుడ్లను నాశనం చేసే ఒక జీవ నియంత్రణ కీటకం.
దీని జీవితకాలం సాధారణంగా ఒక వారం వరకు మాత్రమే ఉంటుంది. ఈ తక్కువ కాలంలోనే ఇది అనేక హానికర పురుగుల గుడ్లను నాశనం చేసి రైతులకు సహజ రక్షణను అందిస్తుంది. కింది వాటిలో మానవులకు మరియు జంతువులకు రెండింటికి ప్రాథమిక అవసరం కానిది ఏది? ఆధిపత్యం మరియు అత్యాశ. గాలి, నీరు, ఆహారం, నివాసం వంటి వాటితో పాటు ప్రేమ, కరుణ, ఆదరణ వంటివి కూడా మానవులకు మరియు జంతువులకు అతి ముఖ్యమైన ప్రాథమిక అవసరాలు. అత్యాశ మరియు ఆధిపత్యం అనేవి మానవ లక్షణాలు. ఇవి ప్రాథమిక అవసరాలు కావు. భూమి అనేది కేవలం మనుషులకు మాత్రమే చెందుతుందా? లేదు. భూమి రకరకాలైన జీవజాతులకు ఆలవాలం. ఈ భూమి కేవలం మనుషులదే కాదు. ఇది రకరకాలైన జీవజాతులకు అంటే చెట్లు, జంతువులు, పక్షులు, కీటకాలు, చేపలు మొదలగు వాటికి ఆలవాలం. ప్రకృతి వనరులను అనుభవించే హక్కు అన్ని జీవులకు సమానంగా ఉంది. కానీ మనిషి అత్యాశతో ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. కోరికలు, అత్యాశలు జీవితాన్ని దుఃఖమయం చేస్తాయని ప్రబోధించిన వారు ఎవరు? గౌతమ బుద్ధుడు. కోరికలు, అత్యాశలు జీవితాన్ని దుఃఖమయం చేస్తాయని గౌతమ బుద్ధుడు ప్రబోధించాడు. మానవుడి అత్యాశ కారణంగానే ప్రకృతి సంపద అంతా నాదే అనే ఆధిపత్యం పెరిగి పర్యావరణ కాలుష్యానికి మరియు జీవజాతులు అంతరించడానికి కారణమవుతోంది. నెమలి ఈకలతో విసనకర్రలను తయారు చేసి సంతలలో అమ్మేది ఎవరు? గిరిజనులు. నెమలి ఈకల విసనకర్ర వంటి అలంకరణ వస్తువులను తయారు చేయడానికి కూడా జంతువుల నుండి లభించేటటువంటి ఉత్పత్తులు ఉపయోగపడతాయి. గిరిజనులు అడవిలో రాలిన నెమలి ఈకలతో విసనకర్రలను తయారు చేసి సంతలలో అమ్ముతారు. ఇది వారి సంప్రదాయ జీవనోపాధిలో భాగం. జంతువుల నుండి లభించే ఉత్పత్తులకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? పాలు మరియు గుడ్లు గాడిద నుండి. ఎద్దు కొమ్ములతో గుండీలు, అలాగే నెమలి ఈకలతో విసనకర్రలు తయారు చేస్తారు. గొర్రెలు మరియు మేకల నుండి మాంసం లభిస్తుంది. కానీ గాడిదను ప్రధానంగా రవాణా మరియు శ్రమ పనుల కోసం ఉపయోగిస్తారు. గాడిద పాలు ఇచ్చినప్పటికీ వాటిని కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఉపయోగిస్తారు. నేడు సగటున ఎంత సమయానికి ఒక జీవజాతి కనుమరుగు అవుతోంది? ప్రతి 20 నిమిషాలకు. భూమిపై మనిషి లేని కాలంలో సగటున ఏడాదికి ఒక జీవజాతి మాత్రమే నశించేది. కానీ నేడు మాత్రం శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం సగటున ప్రతి 20 నిమిషాలకు ఒక జీవజాతి కనుమరుగు అవుతోంది. మనిషి యొక్క అత్యాశ ఈ జీవ వైవిధ్యం దెబ్బతినడానికి ప్రధాన కారణం. ప్రస్తుతం మన దేశంలో
పులులతో పాటు సంఖ్య తగ్గుతున్న జంతువులు మరియు పక్షులలో లేనిది ఏది? ఒంగోలు ఆవు. పులులు, కలివికోడి, బట్టమేక పక్షి, పుంగనూరు ఆవు వంటి జాతుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. వీటి సంరక్షణకు చర్యలు చేపట్టకపోతే అవి అంతరించడం ఖాయం. కానీ ఒంగోలు ఆవు ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పెంచబడుతున్న దేశీ జాతి. అందువల్ల ఇది సంఖ్య తగ్గుతున్న జాబితాలోకి రాదు.